హాయ్ అండి, మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసేటప్పుడు లైనింగ్ పీసు పై పీస్ అనేది వేరువేరుగా అనేది కుట్లయితే పడుతూ ఉంటాయి. ఎట్లాగంటే లైనింగ్ పార్ట్కి మాత్రమే కుట్టు పడుతుంది, పై పార్ట్కి కుట్టయితే పడదు. అలా కాకుండా ఒకసారి ఈ టిప్ అయితే మీకోసమే ట్రై చేయండి. ఇది ఇలాగ రెండు పద్ధతులు అయితే మనం కుట్టేసుకోవచ్చు. ఒక పద్ధతి వచ్చి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అండి, చిన్న కుట్లాగా వేసుకోవచ్చు. లేదంటే ఇలాగ పిన్నెని పెట్టుకోవచ్చు. పిన్ని పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనకు కుట్టు వేసుకున్నాక ఇప్పుకోవడం అనేది లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. కుట్టేసుకున్నామంటే మళ్ళీ అది మనకు డాట్స్ వేసుకున్నాక ఆ కుట్టు అనేది మనకు కనపడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, ఈజీగా పని అయిపోతుంది. చూసారా, ఇలా వేసుకున్నప్పుడు చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా గుండుసు తీసేసినాక ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి పై క్లాత్ కింద క్లాత్ అంటే లైనింగ్కి మన పై పీస్కి ఈజీగా జాయింట్ అయితే అయిపోయింది. ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు మనకు లూజ్గా కాకుండా క్లాత్ విడిగా పక్కకు జరగకుండా అయితే ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మెయిన్ డాట్ వేసుకున్నాక ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కాడ నుంచి ఇంకో డాట్ అయితే వేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర నుంచి కూడా సన్నగా కొంచెం ఇట్లా లాగామంటే క్రాస్ అనేది తేలుతుంది. ఆ క్రాస్ అనేది తేలినప్పుడు మనకు అక్కడ కుట్టేది ఒకటి వస్తుంది. ఇలా కుట్టు వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా 3 డాట్స్ అయితే వేసేసుకున్నాక ఆ 3 డాట్స్కి మధ్యన గ్యాప్ అయితే త్రిభుజాకారం అయితే రావాలండి. ఏదంటే ట్రయాంగిల్ అంటాం కదా, ఆ ట్రయాంగిల్ అయితే రావాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అన్ని 2 కుట్టేసానండి. నాకైతే కుట్లు నుండి సమానంగా వచ్చేసాయి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.